హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను చింతపండుతో రోటి పచ్చడి చూపిస్తాను. ఎప్పుడన్నా పుల్లగా కారంగా తినాలంటే ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ముందుగా మీడియం లెమన్ సైజ్ అంత చింతపండు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని సోక్ చేసుకోవాలి. అండ్ ఈ పచ్చడికి కావాల్సింది చింతపండు, ఒక ఆనియన్, మీ స్పైస్ లెవెల్ బట్టి ఎండుమిర్చి, జీరా, వెల్లుల్లి అండ్ కరివేపాకు అంతే. అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1/2 స్పూన్ జీరా అండ్ కరివేపాకు యాడ్ చేసుకోండి. ఒక 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది పచ్చడికి. ఇలా జీలకర్ర అండ్ కరివేపాకు రోస్ట్ అయ్యాక ఇందులో ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఇది మీ స్పైస్ లెవెల్ బట్టి తీసుకోండి, కొంచెం కారంగా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 15 ఎండుమిర్చి తీసుకున్నాను. సో మీడియం సైజ్ అంత చింతపండు కాబట్టి ఇది సరిపోతుంది. అండ్ ఇది పర్ఫెక్ట్ మెజర్మెంటు, చాలా మంచిగా ఉంటుంది. మీడియం హీట్లో ఇవి రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం అరోమా రిలీజ్ అవుతుంది. ఆ స్టేజ్ వరకు రోస్ట్ చేసుకొని పక్కన తీసేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక రోల్ మంచిగా క్లీన్ చేసేసి ముందుగా ఎండుమిర్చి అండ్ కరివేపాకు, జీరా ఇవన్నీ మనం రోస్ట్ చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోండి. ఈ పచ్చడి రోట్లో చేస్తేనే చాలా బాగుంటుంది కంపేర్ టు మిక్సీ. సో ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇవి బాగా మెదిగే వరకు దంచుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ వస్తుంది. ఈ స్టేజ్ వరకు మనం ఇవన్నీ దంచుకోవాలి. సో ఇప్పుడు ఇవి దంచుకున్నాక ఇందులో వెల్లుల్లి యాడ్ చేసుకోండి. ఎంటైర్ వెల్లుల్లి యాడ్ చేసుకొని వెల్లుల్లి బాగా మెదిగే వరకు మనం ఇది దంచుకోవాలి. వెల్లుల్లి దంచుకున్నాక ఇందులో ఒక 1/2 స్పూన్ షుగర్ ఆర్ బెల్లం, కొంచెం బెల్లం ముక్క యాడ్ చేసుకోండి. ఈ షుగర్ ఆర్ బెల్లం యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇది మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ముద్దగా వస్తుంది. ఈ స్టేజ్ వరకు దంచుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా బాగా మెదిగినాయి. సో ఇవన్నీ బాగా దంచుకున్నాక ఇప్పుడు మనం సోక్ చేసుకున్న చింతపండుని యాడ్ చేసుకొని ఇదంతా బాగా పేస్ట్ అయ్యే వరకు దంచుకోవాలి. చింతపండుని బాగా దంచుకున్నాక ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది కొంచెం థిక్ అనిపిస్తే మనం సోక్ చేసుకున్న చింతపండు వాటర్ యాడ్ చేసుకోండి. సోక్ చేసుకున్న చింతపండు వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా దంచుకోండి. చింతపండు ఇదంతా బాగా మెదిగిపోయి ఇంక అదంతా కంప్లీట్ అయిపోయి మనం తీసేస్తాము అన్న స్టేజ్లో ఇలా ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని 1 మినిట్ దంచుకోండి. ఆనియన్స్ 1 మినిట్ దంచుకున్నాక ఇది పక్కన తీసేసుకోండి. అంతే గాయస్, కమ్మగా ఎంతో రుచిగా ఉండే చింతపండు రోటి పచ్చడి అనేది రెడీ. ఎప్పుడన్నా మనకి నోరు సప్పగా ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి. పుల్లగా, తీయగా, కారంగా చాలా బాగుంటుంది. మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఈ చింతపండు పచ్చడి ఎక్కువ రైస్, వేడి వేడి అన్నం అండ్ ఇలా వేడి వేడి రాగి ముద్దలేకి నెయ్యి యాడ్ చేసుకొని తినండి. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.